ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. బ్రాంచ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మనకు వచ్చేసి 6 month వచ్చేసి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నారనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకి మంత్లీ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ కూడా మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది కూడా ఇస్తారనమాట. సో ఈ యొక్క బ్రాంచ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇంటర్న్షిప్ అనే బేస్ మీద మనకి జాబ్ ట్రైనింగ్ విత్ వర్క్ ఫ్రమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఈ యొక్క బ్రాంచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో ఉన్న దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో బ్రాంచ్ ఇంటర్నేషనల్ నుండి వచ్చేసి మనకి టాలెంట్ ఎక్విజిషన్ అనే రోల్ కింద 6 month వచ్చేసి ఇంటర్న్షిప్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇదొక ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట. బెంగళూరు లొకేషన్ నుండి ఈ యొక్క జాబ్స్ని అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే క్యాండిడేట్ రివ్యూ, స్క్రీనింగ్, ప్రీ క్వాలిఫికేషన్ అండ్ ప్రజెంటేషన్ అనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అండ్ మీటింగ్ కోఆర్డినేషన్ సపోర్ట్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, కంప్లైంట్స్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, షెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ ఇంటర్వ్యూస్ అండ్ కోఆర్డినేట్స్, రెస్పాన్సిబుల్ ఫర్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ అండ్ పైప్లైన్ ఫర్ ఏ రోల్. ఇలా కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ ఫీల్డ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎంబీఏ, పీజీ, డిఎంఏ డిగ్రీ చేసిన వాళ్ళు హెచ్ఆర్ఈస్ ప్రిఫరబుల్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ స్టార్టప్ కంపెనీస్ ఆర్ కంపెనీస్ విత్ ఇన్ ఎంప్లాయీ సెంట్రిక్ కల్చర్లో ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అక్యురసీ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. సో బెనిఫిట్ ఆఫ్ జాయినింగ్ విషయానికి వస్తే మిషన్ డ్రివెన్, ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. కాంపిటేటివ్ ఇంటర్న్షిప్ ప్యాకేజ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఏ కొలాబరేటివ్ అండ్ ఫ్లాట్ కంపెనీ కల్చర్, మంత్లీ వర్క్ ఫ్రమ్ స్టైఫండ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టీ మీల్స్ అండ్ సోషల్ ఈవెంట్స్ వర్చువల్ అండ్ ఇన్ పర్సన్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. బ్రాంచ్ ఇంటర్నేషనల్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ అనమాట. ద కంపెనీ డస్ నాట్ అండ్ విల్ నాట్ డిస్క్రిమినేట్ ఇన్ ఎంప్లాయ్ ఇన్ ఎనీ బేసిస్ ప్రొవిజన్ మీద అయితే ఉండదన్నమాట. కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. అప్లై ఫర్ దిస్ జాబ్. సో మీరు ఇండెడ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, పోస్టల్, మీ యొక్క రెజ్యూమ్ కాపీ అనేది ఇక్కడ అటాచ్ చేయాలి. ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఫ్రెషర్స్ ఆప్షన్ అనేది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత షెడ్యూలింగ్ ఎర్లియర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. తర్వాత కొన్ని బేసిక్ స్కిల్స్ ఉంటాయి. ఎక్సెల్ మీకు వస్తుందా లేదా, మీ యొక్క కరెంట్ లొకేషన్, సో ఆ లొకేషన్స్ అన్నీ మీరు ఆ డీటెయిల్స్ అన్నీ మాన్యువల్గా ఇచ్చిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. వన్స్ వాళ్ళ అప్లికేషన్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ సూటబుల్ అయితే మనకి రిటర్న్ మెయిల్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కంపెనీలో ఉన్న జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.